హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి ఈగల్, స్టారింగ్ రవితేజ, కావ్య తాపర్ అండ్ అనుపమ పరమేశ్వరన్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘటంనేని. యాక్చువల్గా ఈ మూవీ సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వాలి, బట్ డ్యూ టు ద హెవీ కాంపిటీషన్ ఆఫ్ సంక్రాంతి రిలీజెస్ మూవీని అయితే February 9th పోస్ట్ పోన్ చేశారు. సో ఈ రోజు అయితే February 9th మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ చూడడం జరిగింది. సో ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫర్ మీ అనిపించింది నాకైతే. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే బాగా బోర్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ బెటర్, పర్లేదు అనిపించి కూర్చోబెట్టింది. కానీ క్లైమాక్స్ అయితే ఇంకో కొంచెం బెటర్ గా డీల్ చేయాల్సింది అని అనిపించింది. మూవీ హ్యాస్ ఎవ్రీథింగ్, మంచి కంటెంట్ ఉంది, మంచి కాస్టింగ్ ఉంది, అలాగే ఎవ్రీథింగ్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసింది అంతా బాగానే ఉంది. కానీ ల్యాకింగ్ ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఫస్ట్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే స్టోరీ ప్లాట్ చూసుకుందాం. రా ఏజెంట్ గా పనిచేసే మన హీరో రవితేజ తను చేస్తున్న వర్క్స్ అన్ని మానేసి కాటన్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటాడు. సో తను చేస్తున్న వర్క్స్ అన్ని మానేసి ఎందుకు కాటన్ బిజినెస్ రన్ చేయాల్సి వచ్చింది? హీరోయిన్ కి రవితేజకి ఎక్కడ బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు కాటన్ బిజినెస్ పెట్టడానికి రీజన్ ఏంటి? సో మూవీలో ఇదే ప్లాటా ఇంకేమైనా కొత్త ప్లాట్ ఉందా అనేది మిగిలిన మూవీ చూసి మీరు తెలుసుకోవచ్చు. మూవీలో అయితే చాలా పెద్ద కాస్టింగే ఉంది. నవదీప్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, అలాగే వినయ్ రాయ్ గారు, అందరూ చాలా పెద్ద కాస్టింగే ఉంది. బట్ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే మీకు మూవీ 2 hours 40 minutes ఉండటం వల్ల యాక్చువల్ గా మూవీని బాగా బిల్డ్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేయొచ్చు. ఇది ఒక యాక్షన్ జానర్, సో మంచి యాక్షన్ సీన్స్ పెట్టేసి చేయొచ్చు. ఎస్, మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో అయితే చాలా మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. చాలా ఇన్నోవేటివ్ థాట్స్ కూడా ఉన్నాయి. డైరెక్టర్ కి చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాడు ఆ థాట్స్ ని. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి దాంట్లో. బట్ తను కన్వే చేయాలనుకున్న మెసేజ్ అయితే సరిగ్గా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే దాన్ని ఏ ఇంటర్వెల్ లోనో సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనో రివీల్ చేస్తుంటే బాగుండేది. బట్ క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసి క్లైమాక్స్ లో రివీల్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఆల్రెడీ మూవీ మీద నెగిటివిటీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఆడియన్స్ కి. ఇదేంట్రా బాగా హెడేక్ గా ఉంది అని అన్నట్టు అనిపించేసి ఉంటుంది. సో క్లైమాక్స్ కొంచెం బెటర్ గా డీల్ చేసి ఉండటం అయితే ఆ మెసేజ్ అనేది బాగా కన్వే అయ్యేది. అలాగే ఫస్ట్ నుంచి కూడా ఎంగేజింగ్ గా తీసుకురావాల్సింది. యాక్షన్ జానర్ అంటే మంచి హై సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికి తగ్గట్టు యాక్షన్ సీన్స్ ఉన్నాయి, బట్ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ హాఫ్ మనకి చాలా ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. కార్తిక్ ఘటంనేని ప్లాట్ ని, కంటెంట్ ని బాగానే బిల్డ్ చేసుకోగలిగారు. కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం బాగా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ వేలో యాక్షన్ సీన్స్ ఎక్కువ పెట్టేసి ఇంకా కొంచెం మంచిగా థ్రిల్లింగ్ ఇవ్వాల్సింది ఆడియన్స్ కి. బట్ అక్కడ మిస్ఫైర్ అయిందని చెప్పాలి. అండ్ మెయిన్ మూవీ పాజిటివ్స్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్ ని బాగా ఎలివేట్ చేసింది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది. అండ్ అలాగే సాంగ్స్ కూడా ఓకే, పిక్చరైజేషన్ బాగుంది, అలాగే సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. అసలు డ్రోన్ షాట్స్ ఉన్నాయి యాక్షన్ సీన్స్ లో, నెక్స్ట్ లెవెల్. అసలు సినిమాకి మేజర్ హైలైట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా రిచ్ గా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మొత్తం తను పడ్డ కష్టం మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. తను పెట్టిన ఖర్చు మొత్తం స్క్రీన్ మీద చూపిస్తుంది. చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా మంచి బాగుంది. చాలా విజువల్స్ మీకు కొత్తగా అనిపిస్తాయి. డ్రోన్ షాట్స్ అయితే యాక్షన్ సీన్స్ లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, మూవీకి తగ్గట్టు చాలా బాగుంది. అలాగే కాస్ట్ పర్ఫార్మెన్సెస్ లో పాజిటివ్ రవితేజ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మనకు తెలిసిందే ఆయన యాక్టింగ్ అంతా బాగుంది. బట్ ఆయనకున్న యాక్టింగ్ కి, ఆయనకున్న పొటెన్షియల్ కి తగ్గ స్టోరీ అయితే ఇది కాదు అనిపించింది నాకైతే. సో నెగిటివ్స్ చూసుకుంటే రన్ టైం ఒక 10 to 15 minutes కట్ చేయాల్సి అనిపించింది. రన్ టైం ని కొంచెం ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు బాగా హెవీ సీన్స్, హెవీ డ్యూరేషన్ ఉండటం వల్ల. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్. అది నిజంగా ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ ని కూర్చోబెట్టగలిగింది. కానీ లిటరల్లీ వాకౌట్ అయిపోతున్నారు జనం అయితే. దాన్ని కొంచెం బాగా డీల్ చేసి ఎంగేజింగ్ గా తీసుంటే బాగుండేది, యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి. అండ్ అలాగే లిప్సింగ్ కూడా మిస్ మ్యాచ్ అవుతూ ఉంటది మూవీకి. ఎక్కడ కూడా సరిగ్గా లిప్సింగ్ అయినట్టు మీకు అనిపించదు కొన్ని సీన్స్ లో. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే రవితేజ గారు ఇలాంటి కమర్షియల్ రొటీన్స్ మూవీస్ వదిలేసి కొంచెం తన ఫేవరెట్ జానర్, తనకి సూట్ అయ్యే జానర్, మంచి కామెడీ జానర్స్ అలాంటివి యాక్సెప్ట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. సో ఇలాంటి మూవీస్ ని కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ రవితేజ గారికి. ఎప్పుడో బెస్ట్ మూవీ క్రాక్ తర్వాత మధ్యలో వచ్చిన అన్ని మూవీస్ కూడా డిసప్పాయింట్ చేసాయి. మధ్యలో వచ్చిన ధమాకా కొంచెం తన జానర్ లో కొంచెం ఫన్ వేలో ఉండడం వల్ల ఆడేసిన మూవీ అది. సో అలాంటి జానర్
కొంచెం జనాలకి రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి జోనర్స్ తీస్తారని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈగల్ మూవీ రివ్యూ. వన్ వర్డ్ లో చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది. కొంచెం ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఇచ్చారు. నాకైతే ఆ మూవీ అనవసరం అనిపిస్తుంది. పార్ట్ 2 ఫస్ట్ లోనే మంచిగా ఎంజాయ్ చేసి ఉంటే బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.